దరిద్రుడు. నాలాంటి వాడు శాపగ్రస్తుడు. భూమి మీద బతికే హక్కు లేదు నాకు. నేను భూమి మీద పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది భగవంతుడా. నా జీవితంలో బర్త్డే అనేది లేకుండా ఉంటే ఎంత బాగుండేది. పుట్టినప్పుడే నేను చచ్చిపోయినా బాగుండేది. ఈ కష్టము, ఈ కన్నీళ్ళు, ఈ ఆకలి నాకు ఎందుకు వచ్చింది? కొంతమంది ఎవరు లేక అనాథలేదు, నాకు అందరూ అన్నీ ఉండి ఎవరు లేనటువంటి వాడిగా బతుకోవాల్సి వచ్చింది. ఏడ్చుకుంటూ పెడుతున్నా. మా అమ్మమ్మ చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి నాకు పేరు పెట్టింది ఆమె. అమ్మా ఎందుకే ఎన్ని పేర్లు పెట్టేవారు అడిగితే, అయ్యా కష్టకాలంలో ఒకరు కాబట్టి ఒకరైనా కాపాడతారా. అందరు దేవుళ్ళు కలిపి నాకు పెట్టింది పేరు. 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారని నమ్మి వారిని ఆరాధన చేస్తూ పూజ చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ వయసులో ఆ రోజు నాకు తెలిసిన జ్ఞాపకం వచ్చినంత వరకు పేర్లు తలుసుకొని వేడుకున్నాను. కానీ ఏ దేవుడు ఏ దేవత నాకు సహాయం చేయరాదు. నా కన్నీళ్ళు తుడవలేదు, నా ఆకలి తీర్చలేదు. నేనున్నాను బిడ్డ అని నాకు భరోసా ఇచ్చి ఆదరించిన వారు ఎవరు కూడా లేదు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు. నాకు ఆ దేవుడు దిక్కు లేదు, మనుషులు దిక్కు కూడా లేదు. నాలాంటి వాడు బ్రతకడానికి అర్హత లేదు, చచ్చిపోతేనే మంచిదని 11 సంవత్సరాల వయస్సులో జీవితం మీద విరక్తి కలిగి బ్రతుకు భారం అయిపోయి మరణమే శరణ్యమని తుదిని తీసుకొని అడుగులు వేస్తూ ఉన్నాను. అనేక ప్రాంతాలు టికెట్లు లేకుండా రైల్లో ప్రయాణం చేసి తిరిగి విజయవాడ చేరుకున్నాను. అక్కడ జరిగిన విషయం ఇది. కృష్ణానది ఉంది, దాని మీద రైల్వే బ్రిడ్జ్ ఉంది. రైల్వే స్టేషన్ దాని కింద పడిన ప్రాణం అవుతుంది, లేదా నదిలో దూకిన ప్రాణం అవుతుంది. ఎలాగైనా ఈ రోజు నేను చచ్చిపోవాలి, నాకు వద్దు ఈ జీవితం అనే తీర్మానం తీసుకొని ఎట్టకేలకు నది చేరుకున్నాను. నీళ్లు చాలా సమృద్ధిగా ఉన్నాయి. దూకి చచ్చిపోవాలంటే భయం వేస్తుంది, వదలడానికి అవకాశం ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏడుస్తూ నిలబడ్డాను. నేను ఎన్నడూ ఇష్టపడని, పూజించని, ప్రార్థించని దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఈ దేవుడు మాకు దేవుడు కాదు, ఎవరికో మానవుడికి మానవులకు సంబంధించిన దేవుడు. ఈ దేవుడు ఎవరికో ఇంగ్లీషులకి, అమెరికా వాళ్ళకి సంబంధించిన దేవుడు. అయినా మాకున్న 33 కోట్ల మంది ఎవరు ఏం చేయలేదు. ఆఫ్టర్ ఈ ఒక్కడే ఏం చేస్తాడు? నాకు అక్కర్లేదు అని ఒక అసహ్యభావం, అహంభావం ఉంది. నాకున్న అహంభావం నన్ను క్రీస్తు ఎత్తుకు వెళ్లకుండా అడ్డుపడ్డాడు. అయినా ఆయన ప్రేమ మాత్రం నా దగ్గరకు ఆయన తీసుకురాకుండా అడ్డుపడలేదు. ఆ రోజు మానవాతీతమైన స్వరాన్ని విన్నాను. నా కుమారుడు చదువుకోకర్లేదని కొరకు నేను చచ్చిపోయి బతికి ఉన్న దేవుడు నేను బ్రతికిస్తాను, నేను బాగు చేస్తాను కానీ ఆ మాట నా తలరాత్రులు మార్చివేసింది. నాకు ప్రాణభిక్ష పెట్టింది, నన్ను బ్రతకనిచ్చింది. ఈరోజు మీ మధ్యలో సజీవ సాక్షిగా నిలవబెట్టింది. ఏమిచ్చినా ఆయన రుణాన్ని నేను తీర్చలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. తర్వాత కూడా పెద్ద స్టోరీ ఉంది. తర్వాత లారీ క్లీనర్గా పనికి తెచ్చుకొని వెళ్ళి నేషనల్ లారీ డ్రైవర్గా 97వ సంవత్సరం వరకు మోటార్ ఫీల్డ్లో ఉంది. భారతదేశంలో 65% ప్రాంతాలు, రాష్ట్రాలు తిరిగేది. రోజు ఏమైనా ఇచ్చి దేవుడు రుణం తీర్చుకుందామని ఆలోచన చేస్తున్నాను. చర్చిలో కేవలం 10 మందికి భోజనాలు పెట్టించాలి, ఏదైనా వస్తువు కొనివ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది, ఏమి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాను. మరొకసారి స్వరాన్ని ఆకాశం భూమి అందులో సంస్కృతి కూడా నాదే, నీ జీవితం కూడా నాదే. నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమి లేదు. నా సేవ చేయమనిపించుకున్నాను. 1997 మే 30వ తారీఖు సాయంత్రం 7:30 గంటల సమయంలో ఆ స్వరం నాకు వినబడింది. అంతే నా వృత్తికి స్వస్తి చెప్పి బైబిల్ పట్టుకొని టైంకి వెళ్ళి పరిచయలో అడుగు పెట్టాను.
సేవలో అలా కావలసినవన్నీ దేవుడు చూసుకొని నడిపిస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఏమై ఉన్నాను ఇదంతా కూడా నా దేవుడి కృప మాత్రమే తప్ప వేరే ఏమీ లేదు. ఈ రోజున భూమి మీద మా అమ్మ లేదు, మా నాన్న లేదు,